ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి తండ్రి. ఈ లోకంలో మీ పిల్లలుగా మేము కలిసిపోక పవిత్రమైనది, నిర్దోషమైనది, నిత్యము ఉండేది మీ ప్రేమ కౌగిల్లోనికి రావడానికి సహాయం అనుగ్రహించండి. మీ సహాయంతో తండ్రి మాతో మీరు లేకపోతే, మీ సహాయం మాకు అనుగ్రహించకపోతే మేము మాట్లాడలేము తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి. అర్థవంతంగా వారితో మాట్లాడడానికి సహాయమును దయచేయండి. ఈ విలువైన ప్రేమను తండ్రి వెడబాయిక మీ ప్రేమకు మమ్మల్ని బానిసలుగా మార్చుకుంటారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని బలమైన సంగతులు విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఓకే, చాలు. 2 రోజుల నుంచి అన్నం లేదు, ఇదే చివరి రోజు అన్నట్టు చదువుతున్నారు. ఎవరు చదువుతున్నది? నువ్వా? సరేలేండి, ఎవరో ఒకరు కొంచెం బాగా జోస్ఫుల్గా చదువుదాం ఒకసారి. కొన్ని పదాలు అక్కడ ఉన్నాయి చూడండి. 3వ అధ్యాయం 18 వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు ఆగుతాం. ఈరోజు ఒక ఆసక్తికరమైన ఒక వర్తమానం మనం వినబోతున్నాం. కవెనెంట్ లవ్ అన్నారు, దాన్ని నిబంధన ప్రేమ అన్నారు. ప్రేమ గురించి మాకు ఇప్పుడు ఎందుకండి అంటున్నారేమో, రేపు తెలిసిపోద్ది మీకు. రేపు ఒక స్పెషల్ డే ఉంది. ఆ రోజు కొరకు ఈ నెల మొదటి రోజు నుంచి నిద్రపోరట. ఈ 14వ తారీఖుకి ఒక పెద్ద పేరుంది. ఏం పేరు అది చెప్పండి? ఏ రోజు అది? ప్రేమికుల రోజు. చిన్నప్పుడు ఒక పాట ఉండేదండి, ఫిబ్రవరి 14 వస్తుందంటే గుండెల్లో ఏదో తెలియని గుబులు స్టార్ట్ అయ్యేదట. అడిగి నిద్ర వచ్చేది కదట. ఈ ప్రేమ పక్షులందరికీ నెలంతా ప్రేమ నెల అంటుంది. లవ్ మంత్ అంటారు, తెలిసి ఈ నెలని. మీరు కావాలంటే చూడండి, 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క డేకి ఒక్కొక్కలా వెల్కమ్ చెప్తారట. ఒకరోజు అగ్గింగ్ డే అంటారట, ఒకరోజు రోజ్ డే అంటారంట. చూసారు లేదా ఈ నెలలో వచ్చిన మొదటి తారీఖులు ఇవన్నీ? ఒకసారి అదే కిస్సింగ్ డే అంటారట. ఇలా ఒక్కొక్క డేని అలా ముగిస్తూ 14 వచ్చేసరికి వీటన్నిటికీ పరిపూర్ణమైన రోజట వాళ్ళకి. అదే దాని పేరు ప్రేమికుల రోజట. ఇది తెలియాలండి, కాదు అది కాదు. లవ్ అంటే ఏంటో మనకి తెలియాలి. పౌలు చాలా గాఢమైన ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. ఇది నా నిజమైన ప్రేమలో ఉన్న ఒక ప్రేమికుడు. ఎవరు? పౌలు గారు. బాగా వినాలండి మంచి మాటలు.
ఏమంటున్నాడంటే లవ్ అంటే లోతేంటో తెలియాలట. లవ్ అని నువ్వు మాట్లాడినప్పుడు దాని ఎత్తేంటో తెలియాలట. లవ్లో ఎడల్పేంటో తెలియాలట, పొడవేంటో తెలియాలట. మరొక మాట అంటున్నాడు, జ్ఞానముకు మించిన ప్రేమ తెలియాలట. ఆయన వాడిన పదాలు చాలా విచిత్రంగా ఉంటాయంటే, ప్రేమకు లోతేంటో ఎప్పుడైనా మనం చెప్పగలమా? చెప్పగలమండి? ఈ ప్రేమకు చెప్పచ్చు, బయటున్న ప్రేమకు లోతు ఎంత ఉందో చెప్పచ్చు, బయటున్న ప్రేమ ఎప్పుడు మనతో ఉంటుందో చెప్పచ్చు. కానీ ఒక ప్రేమ ఉందట, దాన్ని మనం ఎప్పటికీ కొలవలేమట. మీకు బాగా అర్థం కావాలంటే కొన్ని ఇమేజ్లు వేస్తాడు తమ్ముడు, చూడండి. ప్రేమలో ఎడల్పు, ఎత్తు, లోతు ఇవన్నీ మనం చూడాలి అంటే జ్ఞానముకు మించిన ప్రేమ ఈ సృష్టిలో కనబడుతుందట. జ్ఞానానికి మించిన ప్రేమ. ఈ సృష్టిని మనం చూస్తున్నప్పుడు ఒక లవ్ మనకు కనిపిస్తుందట. మీరు జాగ్రత్తగా చూడాలంటే నిజంగా ఈరోజు ట్రూ లవ్ మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, ఈ లోకపు ఈ దొంగ ప్రేమలు, ఈ మోసం చేసే వ్యక్తుల జోలికి మనం పోమట. మనుషులు మోసం చేస్తారండి నిజంగా. ఆ ప్రేమల్లో నిజమైన ప్రేమ కనిపించదు. అక్కడ మీరు చూడండి, పౌలు గారు అన్నారు, జ్ఞానమునకు, మనిషి జ్ఞానానికి మించినది ట్రూ లవ్ ఉందట. ఎట్లా ఆ ప్రేమ తెలుసుకోండి. ఒక ఉదాహరణ, మచ్చుకి ఆ పక్షి మనకు తెలుసు, పెంగ్విన్ పక్షి. అట్లాంటిక్ ఏరియాలో భయంకరమైన మంచు ప్రాంతం ఉంటుంది. ఆ మంచు ప్రాంతాన్ని మీరు చూడండి, సముద్రం నుంచి అది సుమారు 120 నుంచి 175 కిలోమీటర్లు పొట్ట మీద పాక్కుని బయటకు వస్తుందట. ఎంత? 150 నుంచి 175 కిలోమీటర్లు. గుడ్డు పెట్టే టైం వచ్చేసరికి సముద్రం నుంచి ఆ శీతల ప్రాంతం మీదకి వస్తుందట. అలాగా సుమారు అది నడవడానికి దానికి సరిగ్గా కాళ్ళు ఉండవు. అది భూమి మీద ఏదోలా పాకేయడానికి సరి అయిన చేతులు ఉండవు దానికి. అది పొట్ట మీద పాకుతూ ఒక వచ్చి రాని నడక నడుస్తూ సుమారు సముద్రం నుంచి 150-175 కిలోమీటర్ల వరకు వచ్చేస్తుందట. ఎక్కడికి పోయినా భీకరమైన ఆ మంచు ఉంటుంది కనుక, ఆ మంచు మీద గుడ్డు గనక పెట్టింది అనుకోండి, బాగా వినాలి, దాన్ని కాళ్ళ దగ్గర మీరు జాగ్రత్తగా చూడండి, అది గుడ్డు కింద పెట్టదట. ఎందుకో చెప్పనా? సుమారు, బాగా వినాలి, సుమారు విపరీతమైన 180 నుంచి 220 విపరీతమైన చలుగాలులు అక్కడ వేస్తాయట. ఆ గాలులు తాకిడికి విపరీతమైన మంచు కింద పేరుకుపోయి ఉంటుందట. పొరపాటున గుడ్డుగాని కింద పెట్టింది అనుకోండి, ఆ సముద్ర పక్షి గుడ్డుగాని కింద పెట్టిందో 5 నుంచి 10 సెకండ్స్లో లోపల ఉన్న పిల్ల గడ్డగట్టి చచ్చిపోతుందట. మరి ఏం చేస్తుంది? ఈ పక్షులు ఏం చేస్తాయి? కవనెంట్ లవ్ అంటే ఎలా ఉంటుందో బాగా వినండి. నిబంధన ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఆ 2 పక్షులను చూసి మనం నేర్చుకోవచ్చట. విచిత్రమైన ప్రేమ అది. ఎప్పుడైతే తల్లి పక్షి సముద్రం నుంచి 150 నుంచి 175 కిలోమీటర్లు పాకుతూ 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 వచ్చి తన గుడ్డుని తల్లి పక్షి వచ్చి తండ్రి పక్షి ఉందో చూసారా, ఆ మగ పక్షి కాళ్ళ మీద పెడుతుందట. ఎక్కడ? మగపక్షి. ఆ మగపక్షి కాళ్ళ మీద పెట్టిన తర్వాత సుమారు 2 నెలలు ఆ గుడ్డిని అలా కింద పెట్టకుండా చూసారు. 2 నెలలు. ఎంత? 2 నెలలు ఆ గుడ్డు ఏమాత్రం కింద పెట్టదట. ఏమాత్రం ఏమరపాటుగా గుడ్డుని కింద పెట్టినా, నిద్రపోయే గుడ్డుని కింద పెట్టినా వెంటనే లోపల ఉన్న పిల్ల ఏమవుద్ది? చచ్చిపోతుంది. వెంటనే చనిపోద్ది. అందుకు ఏం చేస్తుంది ఈ తల్లి పక్షి తండ్రి పక్షి అంటే, వెంటనే ఆ గుడ్డు పెట్టిన తర్వాత 2 నెలలు తండ్రి పక్షి ఏదైతే ఉందో ఆ గుడ్డుని కింద పెట్టకుండా జాగ్రత్తగా నడుస్తుంటుందట. అక్కడక్కడే ఉంటుందట. ఈటి పుట్టిస్తుంది జాగ్రత్తగా, ఏదోలా ఈ 2 నెలలు తాగుతుందట. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, గుడ్డు పెట్టేసి సిద్ధమైన ఆడపక్షి
ఈ 2 నెలలు తండ్రికి ఆ గుడ్డిని అప్పగించేసి, ఆ గుడ్డిని అప్పగించిన తర్వాత ఈ తల్లి పక్షి ఏదైతే ఉందో బిడ్డని కనిన తర్వాత ఓపుకి ఫీడింగ్ కావాలిగా, ఫుడ్. ఈ ఫుడ్ కొరకు మరలా సముద్రంలోకి వెళ్ళిపోతాడట. 2 నెలలు ఈ గుడ్డిని జాగ్రత్తగా కాపాడేది ఎవరో తెలుసా? తండ్రి పక్షి కాపాడుతుందట. 2 నెలలు ఏమీ తినదట, 2 నెలలు ఎక్కడికి పోదట, 2 నెలలు నిద్రపోదట. ఏమాత్రం నిద్రపోయినా లోపల ఉన్న పిల్ల చచ్చిపోతుందట. ఈ 2 నెలలు అలా తల్లి పక్షులు అక్కడక్కడ అది ఇది మొత్తం తిని లోపలంతా ఆహారాన్ని నింపుకొని అప్పుడు ఆ పక్షి తిరిగి వస్తుందట. 2 నెలల తర్వాత వచ్చిన ఆ పక్షి పూర్తిగా తన తిన్న ఆహారాన్ని అరగొట్టదట. కొంత ఆహారాన్ని నిల్వ చేసి అప్పటికి రెడీగా ఈ బిడ్డని పొదిగేస్తుంది తండ్రి పక్షి. ఆ బిడ్డకి ఆహారాన్ని పెట్టడానికి మరలా తిరిగి వస్తుందట. ఈ తిరిగి వచ్చే తల్లి పక్షి, ఆడపక్షి వచ్చేసరికి మగపక్షి 18 నుంచి 20 కేజీలు వెయిట్ లాస్ అయిపోతుందట. మీకు అర్థమవుతుందా? సుమారు 18 నుంచి 20 కేజీలు తగ్గిపోద్దట. ఎందుకంటే అప్పుడు ఆ 2 నెలలు ఏమీ తినలేదు కనుక. ఆ 2 నెలలు ఏమీ తినలేనందుకు 18 నుంచి 20 కేజీల పక్షి తగ్గిపోద్దట. వచ్చిన ఆ తల్లి పక్షి సుమారు ఆ 2 నెలలకు సరిపడిన ఆహారం మళ్ళీ 2 నెలలు ఈ తండ్రి పక్షి వెళ్ళి తినే వస్తుందట. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వెళ్తుందట. ఏది? తల్లి పక్షి. ఇలా సుమారు 6 సార్లు మారతాయట కేవలం ఒక బిడ్డను పెంచడానికి. నేను అడుగుతున్నానంటే, ఏమాత్రం వెళ్ళిన పక్షి తిరిగి రాకపోతే ఈ బిడ్డ తండ్రి ఏమవుతాడు చెప్పండి? చచ్చిపోతారు ఇద్దరు. ఏమాత్రం వెళ్ళి తండ్రి పక్షి మరలా తిరిగి రాకపోతే ఆ బిడ్డ తల్లి ఏమవుతారు చెప్పండి? చచ్చిపోతారు. ఇది మరలా ఎందుకు తిరిగి వస్తుంది? దాన్నే కవనెంట్, నిబంధన చేసుకున్నారట. ఎంత నిబంధన చేసుకున్న, ఆ బిడ్డను పెంచడానికి ఎంత నిబంధన చేసుకున్నారంటే వారి జీవితాన్ని రిస్క్లో పెడతాయట. ఇలాగొక బిడ్డను పెంచడానికి ఇంతగా ఆతృతతో జీవితాన్ని త్యాగం చేస్తాయట. ఈ ప్రేమను మనం వర్ణించలేము. ఇది జ్ఞానమునకు మించిన ప్రేమ, ఇది మన ఊహలకు మించిన ప్రేమ. సుమారు ఒక బిడ్డను కాపాడడానికి ఒక తండ్రి పక్షి, తల్లి పక్షి ఎంతగా అవి ఆతృతతో నలిగిపోతున్నాయంటే కేవలం నిబంధన. చూసారా? మాటిచ్చుకున్నాయి, నిబంధన పెట్టుకున్నాయి, ఒకరినొకరు ఇష్టపడ్డాయి. ఆ ఇష్టపడినప్పుడు కలిసి ఒక బిడ్డను కన్నాయి. ఆ బిడ్డను కన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ బిడ్డ కొరకు త్యాగానికి రెడీ అయిపోయాయి. ఇలాంటి లవ్ ఎవరికి ఉందని తెలుసా? దేవునిది. అదే పౌలు అంటున్నాడు. చదువుదాం ఒకసారి, అలా మధ్యలో చూద్దాం. ఒకసారి చదువుదాం ఒకసారి. 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు మనుష్య జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోండి. దీన్ని వాడిన పదం ఏంటో తెలుసా? డివోటెడ్, నమ్మకమైన, అప్పగించుకునే ఒక ప్రేమను క్రీస్తు మనకిస్తున్నాడన్న. మన కొరకు ఏమయ్యాడయ్యా అంటే, ఈ పక్షి ప్రేమ ఇంత విచిత్రంగా ఉంటే, ఈ పక్షి ప్రేమ మనకి ఇంత ఊహల కందని ప్రేమగా ఉంటే, పరలోకమందున్న దైవం ఈ భూలోకానికి వచ్చి మన కొరకు తన్నును తాను చెప్పండి ఆకలి దప్పులతో నలిగిపోయిందట. నేను అంటానండి, ఏ రోజన్నా 33.5 సంవత్సరాలు బతికిన ఆయన టైంకి తిన్నాడా? లేదు. టైంకి నిద్రపోయాడా? లేదు. టయానికి ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడా? లేదు. ఎందుకు అలా అయిపోయాడు? కమిట్మెంట్ అయ్యాడు. లవ్. ఎవరితో కమిట్ అయ్యావు? ఎవరితో నువ్వు ప్రేమలో ఉన్నావు? ఎవరితో ఏంటి? నేను కనబోయే బిడ్డలతో కమిట్ అయిపోయాను.
నిబంధన ఏర్పరచుకున్నాను. ఆయనతో నేను నిబంధన ఏర్పరచుకున్నాను కనుకే, ఈ మనుషులతో నిబంధన ఏర్పరచుకున్నాను కనుకే దేవుడు అంటున్నాడట, ఇదిగో వాళ్ళ కొరకు నన్ను నేను ఇచ్చేసుకుంటాను. చిన్న పక్షి కొరకు రాబోతున్న పెద్ద జీవులు చూడండి, ఆ పెద్ద జీవులు రాబోతున్న చిన్న పక్షి కొరకు జీవితాన్ని రిస్క్లో పెడుతున్నాయి. ప్రభు అయిన దేవుడు భూలోకానికి వచ్చి టైంకి తినలేదు, టైంకి నిద్రపోలేదు, టైంకి ఆయనకి రెస్ట్ లేదు. మరి ఎందుకు అయ్యాయిదంటే ఒకే ఒక్కటి, కమిట్ అయ్యాడంతే. ఇక ట్రూ లవ్లో ఏముంటుంది చెప్పినా ఏ లాభాలు ఉండవండి. నేను అడుగుతున్నాను, ఆ చిన్న పక్షి వలన తల్లిదండ్రులకి ఇద్దరికి ఏమైనా కలిసి వస్తాయా? రావు. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పినా, మనం బిడ్డలను కంటాం సీరియస్గా. ఆ బిడ్డలను కన్న తర్వాత ఎందుకు కనాలి, నాకు పెద్ద ప్రశ్న అది. వాళ్ళని కన్న తర్వాత వాళ్ళని సీరియస్గా పెంచేస్తుంటాం. వాళ్ళని సీరియస్గా పెంచిన తర్వాత వాళ్ళ కొరకు మన లైఫ్ అంకితం చేస్తాం. వాళ్ళ కొరకు నిద్ర లేకుండా ఏడుస్తాం, వాళ్ళ కొరకు ఎన్నో చేస్తాం. నేను అడుగుతున్నాను, ఎందుకు? దాని పేరే లవ్. వాళ్ళు మనకేమి ఇవ్వరు, వాళ్ళ వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు, వాళ్ళ వల్ల నిద్రలు ఉండవు, వాళ్ళ వల్ల ఆకలి ఉండదు, వారి వల్ల ఏమీ ఉండదు. మరి ఏంటి అంటే అదే దేవుడు పెట్టిన ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేమండి. దాని కొరకు ఎంతగా అంటే ఇంగ్లీష్లో వాడిన పదం లాయల్టీ అన్నాడు దాన్ని. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి కానీ ఒక పనికి కానీ పూర్తిగా అప్పగించుకునే దాన్నే లాయల్టీ అంటారు. ఎల్ఓవి కాదు, మనకు కావాల్సిన గుర్తుపెట్టుకోండి, ఆ బయట ఉన్న అది కాదు నేను చెబుతున్నది. లాయల్టీ పూర్తిగా అప్పగించేసుకోవడం. దేవుని కొరకు మనకున్న నిబంధన ప్రేమ ఎట్టిది అంటే ఆ రెండు పక్షుల మధ్య ఉన్నది ఏంటి చెప్పిన నమ్మకం. మాట ఇచ్చేయాల్సిందే, మరలా ఒకరోజు తిరిగి వస్తుందని చెప్పండి. ఉన్నదానికి తెలుసు, వెళుతున్న దాని గుండెల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? నా భార్య పక్షికి మాట ఇచ్చానని వెళుతున్న మగ పక్షికి తెలుసు, ఆడపక్షికి తెలుసు, నా భర్తకి నా బిడ్డను అప్పగించి వెళుతున్నానని ఒకరోజు రావాలి అని. ఎంత ఆశ్చర్యమో చెప్పనా. ఒక పక్కన ఆహారం సంపాదించుకుండాలి, మరో పక్కన తను తాను కాపాడుకుంటూ ఉండాలి, మరో పక్కన 150 నుండి 175 కిలోమీటర్లు పొట్ట మీద పాకుతూ రావాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నామని అడిగితే దాని దగ్గర భాష లేదేమో, దాని దగ్గర ఎత్తు లేదేమో, దాని దగ్గర లోతు లేదేమో, దాని దగ్గర ఎడలుపు లేదేమో, అది ఎంతో అది తూకమేసి మనకు చెప్పలేదేమో. కానీ దాని హృదయంలో ఉన్న మాట ఏంటి చెప్పిన లవ్, ట్రూ లవ్. ఆ లవ్ కొరకు ఇదంతా చేస్తుందట. నిబంధన ప్రేమ కొరకు ఏం చేస్తున్నావంటే బైబిల్ చెప్తుంది పూర్తిగా అప్పగించేసుకుంటుందట. కీర్తన 136వ కీర్తన మొదటి వచనం, 136వ కీర్తన మొదటి వచనం, 136వ కీర్తన మొదటి వచనం చూద్దాం ఒకసారి, త్వరగా ముగించుకుందాం ఈరోజు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపము నిరంతరము ఉండెను. ఇక్కడ కృప అని పదం వాడారు కానీ ఏ భాషలో దొరకని పదాన్ని వాడారట. అక్కడ ఎక్కడా దొరకని పదం, ఆ పదం అది కేవలం ఎబ్రీలో మాత్రమే వాడతారట. ఎసైడ్ అంటారు దాన్ని. ఎక్కడా దొరకదట ఆ పదం. చూడండి, అందులో కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఆ పదాన్ని ఇంగ్లీష్లో సుమారు 169 సార్లు వ్యాఖ్యానించారట. ఎందుకంటే ఆ వర్డ్ని ఎలా వర్ణించాలో తెలియలేదట. అది ఎబ్రీ శబ్దంలో తప్ప ఇంకెక్కడ లేదట. ఎక్కడ దానికి సరి అయిన అర్థం దొరకలేదట. దానికి పర్యాయ పదాలు ఇచ్చారు చూడండి, కొన్ని పదాలు లవ్, మెర్సీ, కవనెంట్. ఆ పదాలు ఒక్క పదాన్ని ఎలా వివరించాలో ఊహలకు కూడా అందలేదట. క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో ప్రేమకు తార్కాణం మనకేం అగాపే కన్నా గొప్ప పదం ఏంటి తెలుసా? ఎబ్రీలో ఈ పదమే. అది దొరకదట. ఎక్కడ ఏ భాషలోకి పోయినా సరైన పదం దొరకలేదట. అందుకే దాన్ని వ్యాఖ్యానించారట. సుమారు 169 సార్లు ఇంగ్లీష్ వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని లోతేంటి, దాని ఎత్తేంటి, దాని పొడవేంటి, దాని బరువేంటి మనకు అందదట. మరి ఎట్లా అంటే దానికి ఒక్క తార్కాణం ఇచ్చారు, దాన్ని అనుభవిస్తే తప్ప ఎప్పటికీ మనకి తెలియదట.
అవునా, ఆ ప్రేమను మనం వర్ణించలేమంటే వర్ణించలేం. అది ఊహలకు అందదంటే అందదు. ఎందుకు అందదంటే అది పదాలకు అందని ప్రేమ, మాటలకు దొరకని ప్రేమ, కవిత్వాలకు దొరకని ప్రేమ, అక్షరాల్లో చేర్చలేని ప్రేమ, అక్షరాలకు పట్టని ప్రేమ. అది దేవుని ప్రేమ, అది నిబంధన ప్రేమ. ఆ నిబంధన ప్రేమ కొరకు తాను అర్పించుకున్న ప్రేమ. అది అనుభవిస్తే తప్ప అర్థమవుతట. అందుకే ఎబ్రీ శబ్దంలోని ఈ పదాన్ని ఎక్కడ ఎలా ట్రాన్స్లేషన్ చేయాలి ఎప్పటికీ దొరకని పదం అంటది, ఎప్పటికీ దొరకదట. అందుకే దానికి వ్యాఖ్యానాలు ఇస్తారట, వివరణలు ఇస్తారట, ఉదాహరణలు ఇస్తారట. ఆ ఉదాహరణకు ఉదాహరణ ఇప్పుడు నేను చెప్తున్నానుగా, ఆ పక్షి ఉదాహరణించడమే తప్ప, అర్థమయ్యేలా ఆ క్యారెక్టర్ని మాట్లాడడమే తప్ప దానికి తూగే పదాలు ఎక్కడా లేవట. అలాంటి ప్రేమ కేవలం బైబిల్లో మాత్రమే వాడబడింది. ఎందుకంటే సత్యదేవుడు గారికి అది సత్యమైన ప్రేమ. ఆ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందంటే గుర్తుపెట్టుకోండి. ఒకరోజు వైజాగ్లో, బాగా వినాలి, ఒకరోజు వైజాగ్లో ఎథిజం ఉంది కదండి, నాస్తికవాదులకి పెద్దపీట. ఈ దేవుడు లేడన్న ఒక పెద్ద వాదన జరుగుతుందట. దేవుడు ఉన్నారని ఒక గుంపు వచ్చి వాదన చేస్తుందట. బాగా విన్నారు. ఎప్పుడైతే వాదోపవాదన జరుగుతుందో, ఈ వాదోపవాదన జరుగుతున్నప్పుడు అందరూ తెగ మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ స్కాలర్స్, వాళ్ళందరూ బాగా మాట్లాడుతున్నారు. దేవుడు లేడని ప్రూవ్ చేస్తున్నారట. మనవారు కూడా ఇటు నుంచి డిఫెన్స్ చేస్తున్నారు. నాస్తికులకి ఆస్తికులకి డిఫెన్స్ వైజాగ్లోనే జరిగిందట. కానీ సడన్గా ఆ ప్రోగ్రామ్ ఎండ్ అవుతున్న టైంకి క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయిందట. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు నాస్తికుల్ని. ఒక పెద్ద ఆయన లేచి వచ్చాడు. సరి అయిన చెప్పులు లేవు ఆయనకి, సరి అయిన చొక్కా లేదు ఆయనకి, పల్లెటూరాడు, మాసిపోయిన చొక్కా, మాసిపోయిన కాళ్ళుతో ఆయన అలా ఏదికెక్కి ఒక కమలా ఉంటుంది చూసారా, కమలా పండు, దాన్ని ఒలుస్తూ వచ్చి ఎవరైతే నాస్తికుడు ఉన్నాడో ఆ నాస్తికుడి చేతుల్లో పెట్టి ఆ తొక్కలన్నీ, ఆ కమల తొక్కలు ఏవైతున్నావో అన్నీ ఆయన చేతుల్లో పెట్టి తొనలు మాత్రం ఈయన తింటూ అన్నాడట, టేస్ట్ ఎలా ఉంది అని అడిగాడట, అదే రుచి ఎలా ఉందని అడిగాడట. నాస్తికుడు సీరియస్గా చూసి అన్నాడట, నీకేమైనా పిచ్చా, తొక్కలు నా చేతులు పెట్టి తొనలు నువ్వు తినేసి నా టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నావు అన్నాడట. అప్పుడు అన్నాడట ఆ పల్లెటూరు ఆయన, దేవుడు రుచి ఏటో తింటున్న నాకు తెలుసు తప్ప తొక్కలు పట్టుకుని అడుగుతున్న నీకేం తెలుసు అని అడిగాడట. ఇది వాస్తవం, ఇది నిజమే. దేవుడు మనకు ఎలా తెలుస్తాడంటే అది రుచి చూసిన వాడికి తప్ప ఎవడికి తెలియదు. అందుకే బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే యెహోవాను రుచి చూసి ఎరుగుడి. ఆయన ఎలా తెలుస్తాడు? ఇలా లెసన్స్ చెప్తే తెలియడు. ఆయన ఎలా తెలుస్తాడు? కొన్ని బైబిల్ పాఠ్యాంశాలు నేర్చుకుంటే తెలియడు. అవి స్పీకర్ అయితే తెలియడు, విశ్వాసిగా సీనియర్గా పండిపోతే తెలియడు. మరి ఎలా తెలుస్తాడు? దేవుని ప్రేమను అనుభవిస్తే దేవుడు, లవ్ గాడ్, ఆయన ప్రేమలోకి వెళ్ళాలి. ఆయన ప్రేమమయుడు, ఆయన నిబంధన ప్రేమ కలిగినవాడు. మాట ఇచ్చాడో ఇక మాట తప్పని ప్రేమమయుడు. ఆయన ప్రేమను అనుభవిస్తే తప్ప అది మాటలకు మనకి అందదట. పౌలు అంటున్నాడు, దాని ఎత్తు, లోతు, దాని ఎడల్పు గ్రహించడానికి ప్రేమ, జ్ఞానానికి మించిన ప్రేమ క్రీస్తు ప్రేమని తెలుసుకోవడానికి రండి అంటున్నాడు ఆయన. అది జ్ఞానంతో వర్ణించలేమట, పదాలతో వర్ణించలేమట, ఏ కొలతలతో వర్ణించలేమట. అది ఎంత ఉందో మనకి తెలియదట. దానిలోకి తెలుస్తుంది అంటున్నాడు ఆయన. దేవుని ప్రేమ ఎలా ఉందంటే పౌలు గారు అంటారు, ఎస్, ఆ ప్రేమకు నేను కమిట్ అయిపోయాను. ఎంత నిబంధన కమిట్ అయిపోయానంటే, ఇదిగో ఆ పక్షి ఎలా అయితే ఇచ్చిన మాట కొరకు, ప్రేమ కొరకు తన జీవితాన్ని రిస్క్లో పెడుతుందో, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు కూడా కమిట్ అయిపోతాడట. అప్పుడప్పుడు చూడండి, దేవుని కొరకు ఎలా చచ్చిపోతున్నారంటే దాని పేరే చెప్పండి, నిబంధన ప్రేమ. చచ్చిపోతారు దాని గురించి. ఎలా చచ్చిపోతారంటే పౌలు అంటాడు, ఇదిగో ఆయన ప్రేమ నుంచి, ఆ నిబంధన ప్రేమ నుంచి నన్ను ఏది విడతీయలేదు. ఎట్లా చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక త్వరగానే ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, 35వ వచనం నుండి.
హ్మ్. హ్మ్. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఈ పదాలు మనకు అర్థం కావండి. వాళ్ళ లవ్ చేస్తున్నారు కనుక వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు అంటే చెబుతున్నాడు చూడండి 35. ఇదిగో క్రీస్తు ప్రేమ మనలను ఎడబాపువాడు ఎవడు. ఒక శ్రమ వస్తే వదిలేసే ప్రేమ కాదు అది. ఒక నిందొస్తే వదిలేసే ప్రేమ కాదు. ఒక హింస వస్తే వదిలేసే ప్రేమ కాదు అది. వస్త్రాలు లేకపోతేనో, ఉపద్రవాలు వస్తేనో, అన్నం లేకపోతేనో, ఖడ్గం వస్తేనో వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ కాదు అది. ఈరోజు చూడండి, చిటుక్కుమంటే సంఘాలు మానేస్తామండి మనం. ఎందుకంటే నీకు లవ్ వాల్యూ తెలియదు, నీకు దేవుని ప్రేమ నీకు తెలియదు, క్రీస్తు అంటే ఏంటో తెలియదు. ఈ దేవుడి దగ్గర నీకేమి కలిసి రాకపోతే వెంటనే వదిలేసి వెళ్ళిపోతావు. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? ఈ దేవుడు ఏదో ఇస్తే వచ్చే ప్రజలు ఉండరట, ఆయన ప్రేమను చూసి వస్తారట. ఎలా చూసి వస్తారంటే ఆ ప్రేమను అనుభవిస్తూ వస్తారట. ఎట్లా అనుభవించాలి? పౌలు అంటున్నాడు, నేను లవ్ చేస్తున్నాను ఆయన్ని. మొదటిగా ప్రేమించింది నేను కదా, అనిల్ కుమార్ గారి సాంగ్లో. మొదటిగా ప్రేమించింది నేను కాదు, ఆయనే నన్ను ప్రేమించాడు. నాకు ఫస్ట్ ప్రపోజల్ చేసింది ఎవరో తెలుసా? ఆయనే. పౌలు అంటాడు, ఎక్కడ మీ లవ్ ప్రపోజల్ ఎక్కడ అని అడిగితే పౌలు అంటాడు, ఆయనను చంపడానికి వెళుతున్నప్పుడు నాకు ఆయన ఐ లవ్ యూ చెప్పాడు అంటాడు. నిజంగా ఆశ్చర్యం అండి. ఆయన నువ్వు ఎలా చంపుతున్నావు అంటే, ఎస్, ఆయన సంఘాన్ని చంపడమే ఆయన నేను సిలువేయడం. అందుకే పౌలు గారితో ప్రభు వచ్చి అంటాడు, ఎక్కడికి వెళుతున్నావు పౌలు అన్నప్పుడు, నువ్వెవరు ప్రభు అని అడుగుతాడు. నువ్వు హింసించుచున్న యేసుని. నేను ఎక్కడ హింసిస్తున్నాను? నా సంఘాన్ని హింసిస్తున్నావు కనుక నన్ను కూడా హింసిస్తున్నట్టే. నేను ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నాను, నేను ఎవరినైతే బాధ పెడుతున్నాను, ఎవరినైతే గుండెల్లో పొడి చేస్తున్నాను, నేను ఎవరినైతే చంపేస్తున్నాను, ఆ చంపబడుతున్న ప్రభువే వచ్చి నన్ను అన్నాడు నా కళ్ళలోకి చూసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా? ఆ లవ్వుకు పడిపోయాడట ఎవరు? ప్రేమ. ఇది ఎక్కడ ప్రేమ? లోకంలో నేను ఎక్కడో చూడని ప్రేమ. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించారంటే మాటింటే ప్రేమిస్తారు, మాట వినకపోతే పోరా అని చెప్తారు. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి టయానికి అన్నీ కొంటే ప్రేమిస్తారు, కొనకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. లవ్ అయినా, లవర్లో అయినా, ఎవరైనా మీరు చూడండి, ఆ లేడీ అయినా, బాయ్ అయినా, ఏదైనా అలా మాట వింటే ప్రేమిస్తారు, మాట వినకపోతే పీకలు పోసేస్తున్నారు. ఈ మధ్య మాట వినకపోతే కిరోసిన్ పోసేస్తున్నారు, మాట వినకపోతే వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే చంపేస్తారు. ఈ లోకం చంపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంతగా చంపేస్తుంది అంటే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే మళ్ళీ ప్రేమిస్తున్న వారే మనల్ని చంపేస్తారు. పౌలు డిఫరెంట్గా చూసినట్టు యేసు ప్రభు ప్రేమ. నిన్ను నేను పడవడానికి వస్తే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి లవ్ అని తెలుసుకున్నాడు. అర్థమైపోయింది, ఈ నిత్యమైన ప్రేమను వదలలేకపోయాడు. ఆయనకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయట. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏమొచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఆ లవ్ నుంచి నన్ను ఏది ఏర్పాటు చేయలేదు. అడుగుతాను, రేపు ఐలో చెప్పిన గ్రీటింగ్ కార్డులు ఇచ్చిన పార్కులను తిరిగేసి పదల చోటను దాక్కుని లేనిపోయిన అడావుడు చేసుకుని ముద్దులు పెట్టుకుని విడిపోతున్న వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు విడిపోతున్నారు అంటే కారణం ఒకే ఒకటే. చెప్పండి. గ్రీటింగ్ కార్డు చిన్నది ఇచ్చింది అన్నాడట. అది నువ్వెందుకు వదిలేస్తున్నావంటే, నేను పెద్ద గిఫ్ట్ ఇచ్చాను, ఆవిడ మాత్రం చిన్నది, దానికి ట్రూ లవ్ లేదన్నాడట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎందుకు విడిపోతారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే విడిపోతారు. కానీ ఆశ్చర్యం ఏంటి చెప్తున్నా, మరి ఇంతగా మీరు ప్రేమించుకున్నారని చెప్పారుగా, ఎందుకు వదిలేస్తున్నారంటే ఒకే ఒక్కటే, వీడికన్నా వాడి బెస్ట్ అని ఒకడిని వదిలేసిందట. అడగండి ఎవరు ఏటని. ఈడేమో సాదా సీదాగా చదువుకునేవాడు, ఈడెవడంటే ఈడు ఎంప్లాయ్, ఈడైతే బాగుంటుందని చెప్పి ఈయన వదిలేసిందట. నేను చెప్తున్నాను, ఈ ఫిబ్రవరి 14కి ఇప్పుడు లవ్ యూ చెప్పిన వాళ్ళు నెక్స్ట్ ఫిబ్రవరి 14కి ఉంటారని గ్యారంటీ ఉందా? నీకన్నా బెస్ట్ తొక్క ఎర్రగా ఉన్నవాడు, కొంత ఎంప్లాయ్ ఉన్నవాడు దొరికితే నేను చెప్తున్నాను పోరా అని సైలెంట్గా చెప్తాను. ఆ మాట చెప్పకపోయినా తెలివైన వాళ్ళండి ఎలా చెప్తారు చెప్పిన, కావాలని ఏదో గొడవ పెట్టేసుకుంటారు. ఈ లోకపు ప్రేమ ఏంటంటే ఒకే ఒక్కటే, కారణాలు ఒకే ఒక్కటి. ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళకి కలిసి వస్తేనే
ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు లవ్ ఏంటో మరి, ఏముందయ్యా నాలో చూడడానికంటే ఆకర్షించడానికి ఏమీ లేదట. ఏముందా ఆయన చూస్తా అంటే మన వాళ్ళంతా మచ్చలు ఉన్నాయట, జీవితం అంతా ముడతలు ఉన్నాయట, జీవితం అంతా బురదైపోయిందట. మరి ఏముందని ప్రేమించావంటే ఆయన అంటాడు, నీలో ఏముందని నేను ప్రేమించట్లేదు, నాలో ప్రేమ ఉంది గనక ప్రేమిస్తున్నాను. ఇవి అర్థమవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటలు, ఈ విధానం, ఈ పదాలు, వీరితో వీళ్ళకున్న కమిట్మెంట్ మనకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుద్ది అంటే ఆ రుచి చూసేవాడికే అర్థమవుతుందట. పౌలు అంటున్నాడు, ఏముందయ్యా నాలో అంటే నీలో ఏమీ లేదు, నాలో ఉంది, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. కవనెంట్ అనే పదం ఎక్కడ వాడతారంటే, బలవంతులు ఎవరైతే ఉన్నారో, బలమైన వారు బలహీనులతో నిబంధన చేసుకుంటారట. ఈ రోజు నుంచి నిన్నేమి నేను అననని. ఎవరు బలవంతుడు, ఎవరు బలహీనులు చెప్పండి? దేవుడు బలవంతుడు, ఎవరు బలహీనులు? పాపులమైన మనమే బలహీనులు. ఆశ్చర్యకరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు బలహీనమైన పాపి కొరకు ఏం చేశాడంటే చెప్పండి, తనను తాను అప్పగించుకుని నిబంధన చేసుకున్నాడట. ఎఫ్సీ అధ్యాయం 5వ అధ్యాయం లవ్ గురించి చెబుతూ 2 పదాలకు లింక్ చేస్తుందండి. అది పిండితే ఆ 2 పదాలు లింక్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక, త్వరగానే ముగించుకుందాం. ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. సాంగ్ అవుద్దా? ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి దాని కొరకు తనను తాను అప్పగించుకొని. బైబిల్ అని మనం చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ట్రూ లవర్ ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒకరు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆ అధ్యాయంలో ఆ వచనాన్ని మీరు విడదీయండి, 2 పదాలు. 1 ప్రేమ, 2 తనను తాను అప్పగించుకోవడం. ఆ ప్రేమ కొరకు ఆయన ఏం చేశాడంటే తనను తాను అప్పగించేసుకున్నాడట. అంటే నిజమైన ప్రేమలో ఉన్నది ఏంటంటే అప్పగించుకుంటారట. ఎస్, ఆ పక్షి, ఆ పిల్ల పక్షి కొరకు తమను తాము అప్పగించేసుకుంది. ఆ చిన్న జీవులు మరింత చిన్న జీవి కొరకు అప్పగించేసుకున్నాయట. భార్య భర్తలైనా, స్నేహితులైనా, ఎవరైనా నిజమైన ప్రేమ ఎప్పుడు ఉంటుంది చెప్పనా? మన గూర్చి మనం కాదు, ఎదుటి వారి కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలట. బైబిల్ అదే మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తులో ఉన్న గొప్ప మహత్యం ఏంటంటే తనను తాను తన ప్రేమించిన ప్రియురాలి కొరకు అప్పగించుకున్నాడు. నిశ్చితార్థం చేసుకున్నాడు, తనని అప్పగించేసుకున్నాడట. ఆశ్చర్యం ఏంటి చెప్పనా? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేమై ఉన్నావో దానిని బట్టి ఆయన ప్రేమించలేదట. ఆయన అంటున్నాడు మన దగ్గరకు వచ్చి, ఆయన ప్రేమ గనక ప్రేమించాడట. మరో మాట, ఏముంది నాలో ప్రేమించడానికంటే ఆయన అంటాడు, నీలో ఏమీ లేదు, నీ పితరులకు మాట ఇచ్చాను కనుక ప్రేమిస్తున్నాను అంటాడట. ఎవరికి ఇచ్చావు? మా పితరులకంటే అబ్రహాముకి ఇచ్చాను, దావీదుకి ఇచ్చాను, మోసేకి ఇచ్చాను, ఇస్సాకుకి ఇచ్చాను, యాకోబుకి ఇచ్చాను. ఆ రోజు నిబంధన చేశాను, ప్రేమిస్తానని మాట ఇచ్చాను, ఆ మాట కట్టుబడ్డాను. మీరు మాట వినకపోయినా ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. అదండి లవ్. మనం ఎప్పుడు ప్రేమిస్తాం చెప్పిన? మన భార్య మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, అనుకూలంగా లేకపోతే చెప్పండి. ప్రేమకు ఆపోజిట్ ఎలా ఉంటుందో చూపిస్తాం మనం. కానీ బైబిల్ దేవుడు అలా కాదట. ఆయన ఎలా చూపిస్తున్నాడు చూడండి, తనను తాను అప్పగించేసుకున్నాడట. నిజంగా
బాధాకరమైన మాట ఏంటంటే, మన సైడ్ నుంచి ఏమన్నా చూస్తే ఆయన అంతలా ప్రేమిస్తున్న మన సైడ్ నుంచి రెస్పాండ్ లేదట. అది వింతగా ఉంటుందండి. పాట చూద్దాం. ఆయన అంత మనల్ని ప్రేమిస్తుంటే మన సైడ్ నుంచి రెస్పాన్స్ లేదట. ఏంటి లవ్ ఎప్పుడు పండుతుంది చెప్పండి? బౌత్ సైడ్స్ రెస్పాన్స్ ఉన్నప్పుడు లవ్ అనే దానికి కాస్త చెప్పండి బ్యూటీ ఉంటుంది. ఒకవైపు నుంచే వచ్చి మరోవైపు నుంచి రాకపోతే అది లవ్ అవుతుంది. కానీ గాడ్స్ లవ్ ఏంటి చెప్పనా? రియల్ లవ్ ఏంటంటే, లోకం లవ్కి ఈయన లవ్కి ఉన్న తేడా, మన నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేకపోయినా మన దగ్గరకు వచ్చి మనం హగ్ చేసుకొని ముడతలన్నీ తుడిచేసి ప్రేమించి ముద్దు పెట్టుకొని ఆయన అన్నాడట, నీ కొరకు నన్ను నేను ఇచ్చేసుకున్నా అన్నాడట. మనం ఎలాంటి వాళ్ళని చెప్పనా? మనం ఇచ్చేసుకోం. మనకు దక్కకపోతే చెప్పండి ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. వెంటనే యాసిడ్ ఎక్కడ ఉందో చూస్తాం, బ్లేడ్ ఎక్కడ ఉందో చూస్తాం. ఇంకేముంటుంది చెప్పండి? ఏ కిరోసిన్ దొరకట్లేదు, కిరోసిన్ బాటిల్ ఎక్కడ ఉందో చూస్తారు. ఏదో విధంగా మనకు రెస్పాండ్ అవ్వని వారు ఇంకెవరికి రెస్పాండ్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకు చెప్పేస్తారు చెప్పండి? ఇంతకాలం 5 సంవత్సరాలు నీ వెనకాల తిరిగా నా వైపు చూడలేదు, ఎవడో గొట్టంగడొస్తే ఆడితో మాట్లాడుతున్నావు, నువ్వు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు కనుక చెప్పు, ఇక నువ్వు ఎక్కడ రెస్పాండ్ అవ్వడానికి వీల్లేదని చంపేస్తాం. కానీ గాడ్స్ లవ్ ఏంటి చెప్పనా? మనం రెస్పాండ్ అవ్వకపోయినా, మన నుంచి సరి అయిన స్పందన లేకపోయినా, చివరికి చనిపోయే ముందు కూడా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆయన అన్నాడట, నా కౌగిట్లోకి రా. అప్పుడు కూడా ఆయన అడిగాడట, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలీదు. అప్పటికీ మన అమాయకులు ఇవ్వండి, దుర్మార్గులు కనుక చంపేసాం ఆయన్ని. ఆయన ప్రేమ ఏమంటుంది చెప్పినా మనకి ఏమీ తెలియదు అంటుంది. ఆయన ఎంత ప్రేమించాడంటే, ఈ లోకపు ప్రేమ దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదని ఆతల వారిని నాశనం చేసేయాలనుకుంటారు. కానీ ప్రభు ఎలాంటి చెప్పినా ఆయన మనల్ని నాశనం చేయడం అనుకోవడం కాదు, తనను తానే మన కొరకు చెప్పండి నాశనం చేసుకున్నాడు. ఇది అర్థమైతే మన గుండెల్లో వచ్చే మాట అని చెప్పిన, అపరాధిని యేసయ్యా. ఎస్, నీ ప్రేమను గుర్తించలేని అపరాధిని యేసయ్యా, నీకు ముండ్ల కిరీటాన్ని పెట్టిన అపరాధిని యేసయ్యా, సిందిన రక్తం నా కొరకే, పొందిన గాయాలు నా కొరకే, నీ ప్రేమను గుర్తించలేని దుర్మార్గమైన పాపంలో బతుకుతున్న దుర్మార్గమైన పాపిని యేసయ్యా. చూద్దాం ఒకసారి, అవుతుందా? ఇది దేవుని ప్రేమ. న్యూ టెస్టిమెంట్లో దీన్ని అగాపే అన్నారు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఊహల కందని ప్రేమ. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం ఎప్పుడు దేవుడిని ప్రేమించలేదు. నిబంధన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? గుర్తుపెట్టుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మన వలన ఆయనకి ఏమీ కలిసి రాదు. మన మాటల వలన, మన చూపుల వలన ప్రతి క్షణము ఆయనకి బాధే తప్ప మన వలన ఆయన కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ బాధ ఏంటో చెప్పనా, అయినా మనల్ని ప్రేమిస్తాడట. ఎందుకు ప్రేమిస్తున్నా ప్రభు అంటే, ఆయన అంటాడు, ఆ ప్రేమకు మీ తల్లిదండ్రులకి మాట ఇచ్చాను కనుక ప్రేమిస్తున్నాను. ఎవరికి ఇచ్చే ప్రభు అంటే, అబ్రహాముకి ఇచ్చాడు, మోసేకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. అయినా అందుకు ప్రేమిస్తున్నాడట, ఎందుకంటే వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు. మీరు గమనించండి, బైబిల్లో చాలా విచిత్రమైన వ్యాఖ్యానాలు ఉంటాయండి. నిజంగా అధ్యాయం మీకు అర్థమైతే, ఆ పుస్తకం మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, దేవుని ప్రేమ చాలా విచిత్రమైనది అనిపిస్తుంది.
ఓషి అనే ఒక భక్తుడు ఉంటాడు, ఎంతమంది గమనించారో. ఆయన వెళ్ళి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడు. వేశ్యల గుంపులో పుట్టిన పిల్ల, అప్పటికి ఒక జోగిని వ్యవస్థ నడుస్తుంది అక్కడ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఈవిడ, ఓషియా గారి భార్య. అలాంటి ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు కావాలని ప్రేమ నమ్మకం కలిగిన భర్తను మోసం చేసి మరొక పురుషుడితో తప్పు చేస్తుంది. మీరు చూడండి, అధ్యాయులు ఇంటికి వెళ్ళినారు చదవండి. దేవుడు అంటాడు, ఓషియా వెళ్ళి నీ భార్యను తీసుకురా అంటాడు. ఎందుకు ప్రభు ఇలా చేయిస్తున్నావని ఒకవేళ మనం తిరగేసి అడిగితే దేవుడు అంటాడు, ఇదే నా నిబంధన ప్రేమ. నేను మాటిచ్చాను కనుక ఈరోజు ఏదో చేసిందని ఈజీగా చెప్పండి, వదలొద్దు ఓషియా అంటాడు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, తనతో నీకు నిశ్చితార్థం జరిగింది, నిబంధన జరిగింది, నువ్వు వదలకూడదని నీకు ఎలా చూపిస్తున్నాను. ఈ బిడ్డలైన ఇశ్రాయేలందరికీ వీళ్ళకి నాకు ఒకరోజు నిబంధన జరిగింది. అబ్రహాముకు నిబంధన చేశాను, మోసేకి నిబంధన చేశాను, వాళ్ళందరికీ నిబంధన చేసి మాట ఇచ్చాను. ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను, వాళ్ళని ఎప్పటికీ నేను వదలను. నీ భార్య తప్పు చేస్తే నేను మరలా ఎలా తీసుకురమ్మని నేను చెప్తున్నాను. నా భార్యగా పిలువబడుతున్న ఇశ్రాయేలు తప్పు చేసిన మరలా నేను పిలుస్తున్నాను రండి అని. కానీ ఒక మాట అడిగాడట ఆయన, ఏమని? ఓషియా గ్రంథం 2వ అధ్యాయం, త్వరగా ఓషియా గ్రంథం 2వ అధ్యాయం, ఓషియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుండి, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను చూపుట వలనను నిన్ను నేను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను నేను ప్రదానము చేసుకున్నాను. అక్కడ పదాలు వాడుతున్నాడు చూసారా? నేను నిన్ను నమ్ముతున్నాను, నా నమ్మకాన్ని బట్టి నేను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నాకు నమ్మకంగా ఉండంటున్నాడు. నేను అడుగుతున్నానండి, ఇదే పని మన దగ్గర ఎవరైనా చేస్తే ఏం చేస్తాం? నేనైతే సీరియస్గా చెప్తున్నాను, నరికెత్తాను. నేను సీరియస్గా చెప్తున్నాను. నన్ను కట్టుకొని నా కళ్ళు గప్పి నా ప్రేమను అనుభవించి నన్ను చూస్తూ మరలా ఆ కౌగిల్ని వేరొకరికి ఇస్తే ఏం చేస్తావు? నేను చెప్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నాను, నరికేస్తాను. నేనైతే ఎందుకంటే నేను తట్టుకోలేను, నేను మనుష్యుని, నేను చంపేస్తాను, ఇసిరేస్తాను, ముక్కలుగా నరికి పాడేస్తాను. కానీ దేవుడు అలా చేయడట. మన దేవుడు ఎలా అంటాడు? మన మనుషులు కనుక చంపేస్తాం. దేవుడు అన్నాడట, 2 కొట్టైన దగ్గరికి తీసుకొచ్చి మారని అడుగుతాడట. నన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నా నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నమ్మకంగా ప్రేమించు. నేనేమడుగుతున్నాను? నేను నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను రుచి చూసి నాతో నమ్మకంగా ఉండని అడుగుతున్నాను. ఎందుకు చచ్చిపోయావా యేసుక్రీస్తుని అడిగితే ఆయన చెప్పేది ఒకే ఒకటి, మరి ఏమీ వద్దు, నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక చనిపోయాను. మరి మేమేం చేయాలంటే ఆయన అడిగేది ఒకే ఒకటి, మీరు నన్ను తిరిగి ప్రేమించండి. ఈ ప్రేమ బయట ఉందండి, భార్య భర్తల్లో ఉందండి, స్నేహితుల్లో ఉందండి, ఎక్కడుందో చెప్పండి. మనకు కలిసి రాకపోయినా, అనుకూలంగా ఉండకపోయినా ఏం చేస్తాం చెప్పండి? చంపేస్తాం. మనం నమ్మకత్వంగా ఉండకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఇరిసేస్తాం. నేనైనా అది చేస్తాను. నేను నా భార్య నా దగ్గర అపనమ్మకంగా ఉన్నా, నా దగ్గర ఏమాత్రం తేడా చేస్తున్నా అని చెప్తున్నాను, దానికి అదే లాస్ట్ రోజు అవుతుంది. మనుషులుగా అదే చెప్తాం. ఎందుకంటే బైబిల్ వ్యాఖ్యానించిన పదమే, భర్తకు పుట్టిన రోషం బహు భయంకరమైన, దాన్ని ఎవడో శాంతింపు చేయలేడు. అది కానీ దేవుడు భర్త అయితే, దేవుడు భర్తగా ఉంటే, దేవునికి భార్యగా ఉంటే, పిల్లలైన వారిని, భార్య అయిన వారిని ఆయన అన్నాడట, ఓషియా నా లవ్ ఏంటి ప్రజలకు ప్రాక్టికల్గా నువ్వు చేసుకుని చూపించన్నాడట. నిజంగా ఆ ప్రేమను వారు అర్థం చేసుకున్నారు కనుకే, ఓషియాకి అర్థమైంది కనుకే, గుర్తుపెట్టుకోండి, తన భార్య లవ్ కన్నా ఏ లవ్ కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడంటే చెప్పండి? ఆ దేవుని ప్రేమ కొరకు చెప్పండి. తన లైఫ్ని రిస్క్లో పెట్టేశాడు. తన లైఫ్నే రిస్క్లో పెట్టాడు. ఎంత రిస్క్ అంటే నిజంగా ఎంత బాధ అండి. ఒక తప్పులు చేసేదాన్ని వెనకెట్టుకుని తిరగగలమా?
ఒక తప్పు చేసిన దాన్ని భారీగా స్వీకరించగలమా? ఒక తప్పు చేసిన దాన్ని తీసుకొచ్చి పర్లేదు మరలా రానగలమా? మనం అనలేం. కానీ ఎలా అనగలిగాడు ఓషి అంటే కారణం ఒకే ఒక్కటి. ఓషి అనడానికి ఆయన ఈ ప్రేమ కన్నా ఆ ప్రేమనే ఎక్కువ చూసి, సరే ఈ ప్రేమని ఆ ప్రేమ కొరకు నేను త్యాగం చేసేస్తా అన్నాడట. నేను చేయలేకపోయానండి, మనం చేయలేమండి. ఎందుకంటే ఒకే ఒకటి, మన మనుషులం గనక చేయలేము. మనం భరించలేని తప్పులు చేసిన వారిని మన దగ్గర కూడా రానివ్వలేము. కానీ ఓషి చేయడానికి కారణం ఆ ఎత్తుకెదిగాడట. పౌలు ఎంత ఎత్తుకెదిగిపోయాడంటే కారణం ఒకే ఒక్కటే, నేను చంపేస్తారయ్యా, నీకేమైనా ఉంటే ఆశలు ఆశయాలు ఏమైనా ఉన్నాయంటే అనేది సీరియస్ మాట ఏంటి చెప్పిన, నాకున్న ఆశ ఒకటే, నా కొరకు చనిపోయిన వారి కొరకు, నేను చనిపోయిన పెద్ద ఆయన కొరకు నేను చేసింది ఏమీ లేదంటాడంట. ఆయన ఎన్ని చేశాడయ్యా అంటే, నా పాపపు స్థితిని కడిగేయడానికి ఆయన పాపిగా మారిపోయాడు. నా నిబంధన ప్రేమ కొరకు నా నుంచి సరి అయిన స్పందన లేకపోయినా ఆయన స్పందించి భూలోకానికి వచ్చి నా కొరకు చచ్చిపోయాడు. అపోస్తులు హతసాక్షులు ఎలా ఇవ్వగలిగారంటే కారణం ఒకే ఒక్కటే, ఆ స్వచ్ఛమైన ప్రేమను వారు చూశారు. మనం హతసాక్షులను వదిలేండి, సువార్తకు సాక్షులుగా ఉండలేకపోతున్నాం. ఎందుకు చెప్పండి? మనం సరి అయిన ప్రేమని అనుభవించలేకపోతున్నాం. ఆయన గురించి ఏమైనా త్యాగం చేస్తున్నాడు? మనం ఏమైనా త్యాగం చేస్తాం చెప్పండి? ఏమీ చేయం. ఆయన గురించి ఏది మనం కేటాయించం. నేను అడుగుతున్నాను, మన దగ్గర నుంచి సరైన రిప్లై ఆయనకి లేదు. ఆయన ఈ రోజుకి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రేమిస్తున్నాడు. ఒకరోజు విచిత్రమైన ప్రేమ ఈ బైబిల్లో రికార్డ్ చేయబడింది. చూసి ముగించుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మొరియా దేశానికి రా అన్నాడు. ఏమంటున్నాడు చూసారా? నీ కొడుకును ప్రేమిస్తున్న ప్రేమకు నువ్వు విలువనిస్తావా? నేను ప్రేమిస్తున్న ప్రేమకు నువ్వు విలువని. ఇది పరీక్ష ఎవరికి? అబ్రహాము గారికి. ఎంత పెద్ద పరీక్ష అంటే, నీ కొడుకుని ఒక్కగానొక్క కొడుకుని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమ గొప్పదా, నా ప్రేమ గొప్పదో తెలియాలంటే నీకు పరీక్ష. నీ కొడుకుని నాకు ఇచ్చేస్తావా? అబ్రహాముకి కొడుకునిచ్చేయడానికి, ప్రేమను త్యాగం చేయడానికి, బలి చేయడానికి ఎలా రెడీ అయ్యాడు? అంత ధైర్యం ఆయనకి ఎలా వచ్చిందంటే కారణం ఒకే ఒక్కటే, ఆ ప్రేమ ముందు ఇది పెద్ద ప్రేమగా అనిపించలేదట. అదండి, వాళ్ళు ఎక్కడ చూడండి ఎలా త్యాగాలు చేయగలిగారు. ప్రాణాలను కూడా అగ్నిగంధకాల్లో, సింహాల బోన్లో పెట్టడానికి, రంపాలతో కోయించుకోవడానికి, అడవుల్లో తిరగడానికి, హతసాక్షులుగా మారడానికి వీళ్ళు ఎలా సిద్ధపాటు చేయబడడానికి కారణం ఒకే ఒక్కటి, ఈ ప్రేమ కన్నా ఆ ప్రేమ ఎక్కువ కనిపించిందట వాళ్ళకి. ఆయన ప్రేమ కొరకు ఏం చేసినా తక్కువ అనుకున్నారంటే, ఎంత తెగించారంటే గర్భాన పుట్టిన కొడుకునే చెప్పండి ఇవ్వడానికి, ఒక్కగానొక్క కొడుకుని. మనం పాటలు పాడేస్తాం, ఏమని తెలుసా? చెప్పండి. అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవా, చెప్పండి నాకు కూడా వాగ్దానం చేయి. ఇదిగో ఆయన కొడుకునిచ్చాడు, నా కొడుకుని కూడా నీకు ఇస్తానని ఇప్పుడే దేవుడు ఆ పాట అలా చూపిస్తే ఇచ్చే అంటే ఏం చేస్తామ్మా? తూచి ప్రభాదిదా ఎవరు రాశారు నాకు తెలియదు అంటమ్మా అనవండి. మనం కొడుకుల్ని వద్దు, ఏమీ వద్దు అని అడుగుతున్నాను. ఆయన ప్రేమకి స్పందన ఇవ్వండి చాలా. బైబిల్ అంతకు మించి ఏం అడగట్లేదండి. ఆ స్పందన అంటే ఏంటి అంటే, ఐ లవ్ యూ అంటే లవ్ యూ టూ అంటావని కాదు. ఆ స్పందన ఏంటి చెప్పిన, ఆ లవ్ కొరకు, ఆ ప్రేమికుడి కొరకు ఆయనకి ఇది నచ్చకపోతే అది నేను చేయను. నువ్వు తిరగడం ఆయనకి నచ్చదు, నువ్వు అడ్డంగా మాట్లాడడం ఆయనకి నచ్చదు, నువ్వు చెడిపోవడం ఆయనకి నచ్చదు. నువ్వు నిజంగా ప్రేమను అర్థం చేసుకుంటే ఆ ప్రేమికుడు నువ్వు ఎప్పటికీ బాధ పెట్టలేవు. ట్రూ లవ్ ఎలా ఉంటుంది చెప్పనా? మనం బాగా ఒకరిని ప్రేమించాం అనుకోండి, పెద్ద గొడవలు అవ్వాల్సిన అవసరం లేదు. మనం బాగా ఒకరిని ప్రేమించాం అనుకోండి, భార్య భర్తల మధ్య అప్పుడప్పుడు కనబడుతుంటాయి. అలా ప్రేమలో కొన్ని విషయాలు బాగా సీరియస్గా చూడండి. ఏమీ లేదు, ఆవిడని అలా పక్కనట్లేదు, ఆయన అలా పక్కనట్టి జస్ట్ ఒక్క నిమిషం ఇంకొకరితో మాట్లాడితే చాలు రగడేక అవుదండి. ఎందుకో చెప్పిన, ఆ క్షణం కూడా ఇంపార్టెన్స్ నువ్వు
నాకే ఇవ్వాలి. లవ్లో పూర్తిగా మన మీద ఏం కోరుకుంటారు చెప్పిన? హక్కు కోరుకుంటారు. దేవుడు కూడా మన మీద ఏం కోరుకుంటాడు చెప్పిన? హక్కు. ఎంత హక్కు అంటే నీ కళ్ళు నా అదుపులోనే ఉండాలి, నీ ఆలోచన నా అదుపులో ఉండాలి, నీ ప్రతి కార్యము నా అదుపులో ఉండాలి. నువ్వు ప్రతిదీ నాకు ఇష్టం లేని పని చేయడానికి వీలు. ఇది రిప్లై ఇవ్వడం. ఏ రిప్లై మనం ఇస్తామండి? వాట్సాప్ రిప్లై లేకుండా ఉంటే చాలు. మనం ఏం రిప్లై ఇస్తాం చెప్పండి? మనం ఏమి ఇస్తాం? వెళ్ళి మొబైల్కి రిప్లై ఇస్తాం, ఆటలకు రిప్లై ఇస్తాం, పనికి మాలిన పనులకు రిప్లై ఇస్తాం. దేవుడికి నచ్చిన ప్రతి దిక్కుని లోకానికి మనం రిప్లై ఇస్తాం. కానీ దేవుడు అడుగుతున్నది, నాకు మరలా స్పందన ఏంటంటే, ఈ లోకంలో నువ్వు దేనికి స్పందించకుండా నాకు మాత్రమే స్పందించడం, నువ్వు సరి అయిన సమాధానపు ప్రేమ కలిగి ఉండడం. నిబంధన చేసుకున్న వారు ఎలా ఉంటారంటే, వాళ్ళు దేవుని కొరకు తప్పిక దేని కొరకు బతకలేరు. వాళ్ళు అబ్రహాం అదే ఒక్క కొడుకుని ఇచ్చేయడానికి వెళ్ళిపోయాడు. ఎంతగా అంటే లేక కుట్టిన కొడుకుని 3 రోజులు నడిపించుకుంటూ తీసుకెళ్ళాడట. నాకు చాలా పెద్ద ఆశ్చర్యకరమైన సందర్భం అండి. 3 రోజుల తర్వాత మొరియా పర్వతానికి వెళ్ళి చంపేయాలన్నప్పుడు ఆ 3 రోజుల్లో 3 రాత్రులు ఉన్నాయి, 3 పగళ్ళు ఉన్నాయి. ఆ 3 రాత్రులు అబ్రహాం నిద్రపోయి ఉంటాడా చెప్పండి? 3 రోజుల్లో కొడుకు చనిపోతున్నట్టు నిద్ర పడుతుందా? పట్టదు. కానీ అంత నొప్పి కూడా ఆయన దిగమింగుకుంటున్నాడంటే ఆ లవ్ కొరకు ఎంత నొప్పి అయినా భరిస్తాడట. 3 రాత్రులు 3 పగలు అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు నేను అనుకుంటాను, ఇసాకు చూడలేనప్పుడు ఎన్నిసార్లు ఇసాకు వైపుకి అబ్రహాం చూస్తుంటాడు చెప్పండి? దొంగ చూపులు. వెళ్ళిపోతాడు రేపో మాపో. కొడుకు చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. అబ్రహాం నీకేను పిచ్చా కొడుకుని చంపుతానంటావంటే అబ్రహాం అంటాడు, ఎస్, నాకు దేవుడు అంటే పిచ్చి, ఆయన ప్రేమ అంటే పిచ్చి, ఆయన నిబంధన అంటే పిచ్చి, ఆయన కొరకు ఏమైనా చేయడానికి పిచ్చిగా బతుకుతున్న పిచ్చి ప్రేమికుడిని అంటాడు ఆయన. ఈ లవ్వులు మనకు కనబట్టలేదండి బైబిల్లో. ఈ ప్రేమలు మనకు కనబట్టలేదా బైబిల్లో చెప్పండి? ఇలాంటి ప్రేమించేవారు ఆయనకి కావాలట. అబ్రహాం వెళ్ళిపోయాడు, పీక మీద కత్తెత్తేసాడు. ఒకవేళ దేవుడు ఆత్మ మనకపోతే అక్కడ జరిగేది ఏంటి చెప్పండి? కొడుకుని ఖచ్చితంగా నరికేస్తాడు. ఎందుకు నరికేస్తావు, ఎందుకు ఇంత పని చేసావు అని అడిగి ఒకవేళ శారమ్మ అడిగితే దేవుడికి చెప్పే మాట అని చెప్పిన అబ్రహాం, నేను దేవుని ప్రేమిస్తున్నాను అందుకే నరికేస్తాను. పిచ్చా నీకేమని అడిగితే అబ్రహాం శారమ్మ చెప్పే మాట, నీకు అంత ప్రేమ లేదేమో, నాకు ఆయన మీద ప్రేమ ఉంది, చంపేశాను. కొడుకునిచ్చే అంత ప్రేమ అంటే ఎస్, కొడుకునే కాదు, ఆయన అడిగితే నిన్ను కూడా బలిచ్చేస్తానంట. నేను అనుకుంటానండి, ఇది అబ్రహాంనే కదండి, క్రొత్త నిబంధనలు కూడా మనల్ని అడిగాడు తెలుసా? నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, ఏదైనా తనను తానైనను ప్రేమించుకున్నవాడు నాకు ప్రేమకి పాత్రుడు కాదు. ఇది కవనెంట్ లవ్, ఇది నిబంధన ప్రేమ. ఆయనకి బాప్టిజంలో మాటిచ్చాను నేను, ఆయన ప్రేమలోకి వచ్చి మాటిచ్చాను నేను, ఆయన కలవరి గిరి దగ్గరికి వచ్చి మాటిచ్చాను నేను, ఆయన కౌగిట్లోకి వచ్చి మాటిచ్చాను, ప్రభువా నా గిటి మీద చెయ్యేసి నేను మరలా ఇంకెప్పుడు ఎనిదిరిగి చూడను, నీ కొరకు నేను ఏమైనా అయిపోతాను, నీ కొరకు నేను త్యాగం చేస్తున్నాను, నా అలవాట్లు త్యాగం చేస్తున్నాను, నా బలహీనతలు త్యాగం చేస్తున్నాను, నీకు నచ్చనిది నేను ఏది చేయను, నీకు నచ్చని మాటలు ఏవి నేను మాట్లాడను. ఇది భార్య భర్తల్లో కూడా ఉండాలని ఓషియా చెప్పాడు, ఇది స్నేహితుల్లో కూడా ఉండాలని దేవుడు చెప్పాడు. ఇది ఎక్కడ కనబడకపోయినా మనకు ఒక దిక్కున కనబడుతుంది, అదే అగాపే ప్రేమ. దేవుని దగ్గర కనబడుతుందట. దేవుడు మనకు మాట ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనం ప్రేమించలేదని అంత వదిలేసే దేవుడేమీ కాదట. ఆ రోజు చూడండి, అబ్రహాం స్టాప్, ఆపే, నీకు విషయం చెప్పాలి. నువ్వు కొడుకునివ్వడం కాదు, మీ కొరకు నా కొడుకుని మీ కొరకు ఇచ్చేస్తున్నాను. నా లవ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది చూడు అబ్రహాం, నా ప్రేమను నేను ఎలా వ్యక్తీకరిస్తున్నాను చూడు అబ్రహాం. మీతో నిబంధన చేసుకున్నాను, మీ కొడుకుని నేనేమన్నాను, నువ్వెనిదీరకుండా ఇస్తున్నావు. కానీ ఒక మాట చెప్పిన, నేను రిప్లై ఇస్తున్నాను నీకు, లవ్ యూ టూ అంటున్నాను. ఆ టూలో నేను ఇచ్చేది ఏంటి చెప్పిన, నా కొడుకు నీ కొరకు ఇచ్చేస్తున్నాను. నీ కొరకు, నీ కొడుకు కొరకు, నీ కొడుకుల కొరకు, రాబోతున్న వారందరి కొరకు నా కొడుకుని ఈ భూమి మీదకి ఎత్తించి ఇదే మొరియా పర్వతాల మీద సిలువేసి
చంపేస్తాను. ఇందులో ట్రూ లవ్ ఉందండి. ఈ ప్రేమ భక్తులకు అర్థమైపోయింది కనుక చివరి మాట యేసుప్రభు గూర్చి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాట యోహాను ఒక్క మాటతో తేల్చేస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఏముందయ్యా ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి? బంగారం లాంటి వాక్యం అంటే ఆ మాట ఏంటి చెప్పనా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, తన ప్రియ కుమారుని ఎనుదీక మన కొరకు అప్పగించాడు. ఇందులో ప్రేమ ఉందట. ఏముంది ప్రేమ అంటే? మన కొరకు ఇచ్చాడు. అడుగుతున్నాను, దేవుని కొరకు మనం ఇచ్చింది ఏమనుందా? ఆయన మన కొరకు ఇచ్చాడు. చెప్పండి. ఈ సృష్టినిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు, ఉనికినిచ్చాడు, ఎప్పటికీ మన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మన కొరకు బంధువులను ఇస్తున్నాడు, తల్లిదండ్రులను ఇస్తున్నాడు, అడుగడుగునా కాపాడుతున్నాడు. చివరికి ఆయనకి మనకు పాపాలు అడ్డొస్తున్నాయని ఆయన కొడుకుని బలిచ్చేశాడట. సువార్తలో ఉన్న సత్యం ఏంటి చెప్పనా? దైవం మన కొరకు దిగొచ్చి చచ్చిపోయింది. ఈ లవ్ అర్థమైన రేపు పొద్దున్నే లేచి 14 ఎవడో నాకు ప్రేమ లేదని అండట. గుర్తుపెట్టుకోండి, ఈ లవ్ అర్థమైనడు ఏమంటే చెప్పనా? ఆల్రెడీ నేను ప్రేమలో ఉన్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ నిత్యత్వం ఉండే ప్రేమ. ఈ ప్రేమ నేను ఎప్పటికీ దూరం చేయ. ఈ లవ్లో ఉన్నోడు ఎవరైనా కందిరేకి వచ్చి ఐ లవ్ యూ అన్నది పోవే అంటావు అన్నమాట. ఈ లవ్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను గాఢముగా నేను ప్రేమిస్తున్నానని ఎవడైనా అంటే నువ్వు అంటావు సీరియస్, ఒరే పోరా బూడిదే అని అంటావు అన్నమాట. ఒకవేళ నీకు నిజంగా ప్రేమ తెలియాలనుకుంటే రా, నీకు ప్రేమ అంటే ఏంటో చెబుతానని యేసుప్రభు ప్రేమను వివరిస్తావు. మనకి ఇవేమీ అర్థం కాకుండా ఆవిడని చూస్తుంటే మెరుపులు చేస్తున్నాయి అన్నావు అంటే చెప్పు. ఆవిడని చూస్తుంటే పువ్వులే నవ్వుకుంటున్నా, పువ్వులు వాలిపోతున్నాయట. నేను ఒక పాట విన్నానండి, మా నైట్ రౌండ్స్లో లవ్ సాంగ్స్ వస్తున్నాయి ఈ నెలంతా. నైట్ రౌండ్స్ తిరుగుతుంటే కారులో నైట్ రౌండ్స్ తిరుగుతున్నప్పుడు మా డిఎస్పీ గారు FM రేడియో పెట్టారు. అందులో ఒక పాట వస్తుంది, లవ్ సాంగ్. ఆ లవ్ సాంగ్ ఏంటి చెప్పిన, ఆవిడ పుట్టేంత వరకు లైఫ్కి మీనింగ్ దొరకలేదంట ఆడికి. చూసారా? నువ్వు పుట్టాకే తెలిసింది నా లైఫ్కి మీనింగ్. ఏ పాట అని అడగండి నన్ను. నువ్వు పుట్టాక నా లైఫ్కి మీనింగ్ దరిద్రులా నేను చెప్తాను మరలా. ఆవిడ పుట్టాక మన లైఫ్కి మీనింగ్ కాదు, యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన లైఫ్కి మీనింగ్ దొరికింది, మన జీవితాలకు అర్థం దొరికింది. దేవుని ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమైంది. దాని లోతు, ఎడల్పు, పొడవు, దాని బరువు, ఈ జ్ఞానానికి మించిన ప్రేమ ఏంటో ఆయన చూస్తాను. నా మాటలతో నేను వర్ణించలేను, నా పదాలతో నేను వర్ణించలేను, నేను వ్యక్తీకరించలేను. మరి ఏం చేయగలవంటే నేను అందులో దూకితే కానీ అది ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఈరోజు మనం ఈదుతున్నాం అందులో, మనం ప్రేమను అనుభవిస్తున్నాం అందులో, ఆయన ప్రేమను మనం అనుభవిస్తున్నాం. ఈ ప్రేమ కొరకు మనం ఏదైనా చేసేస్తాం. ఆయన కొరకు ఉద్యోగాలైనా వదిలేస్తాం, ఆయన కొరకు ఆరోగ్యాలైనా వదిలేస్తాం, ఆయన కొరకు నిద్రలైనా వదిలేస్తాం, ఆయన కొరకు ఆకలైనా వదిలేస్తాం. చివరికి ఆయన కొరకు మనం ప్రాణాలే వదిలేస్తాం. ఇన్ని చేసినా ఆయన కొరకు మనం చేసింది ఏమీ లేదట. ఎందుకంటే ముందస్తుగా ఆయనే నన్ను ప్రేమించాడు తప్ప నేను ప్రేమించింది ఏమీ లేదు. ఇప్పటికి ఇలాంటి ప్రేమలోకి వచ్చి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే గుర్తుపెట్టుకోండి, మనకంత అమాయకులు ఇంకెవరు లేరట. యోహాను సువార్త 3వ అధ్యాయం ముగించేసుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన, ఎంత 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 ఎంతో, ఆయన ఎంత ప్రేమించాడు చెప్తున్నా చూడండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడట. ఆయన తన అద్భుతీయ కుమారుణ్ణి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. తెలుగులో వాడిని పదం ఏంటి చెప్పినా, ఆ ప్రేమను వర్ణించలేక, మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రేమను వర్ణించలేక తెలుగులో వాడిని పదం ఏంటంటే ఎంతో అన్నారు. ఎంత తెలదు, అది ఎంతో. ఆ ప్రేమ ఎంతో అన్నది తెలుగులో లేదు పదం. ఎంత అంటే ఏమో ఎంతో, ఎంత ప్రేమించారంటే ఆ పదానికి తెలుగులోనే కాదు ఏ భాషలో సరైన అర్థం లేదు. ఎంత ప్రేమించాడంటే, ఎంత ప్రేమించాడో చెప్పలేను కానీ ఒక మాట చెప్తాను, తన ప్రియ కుమారుని మన కొరకు అర్పించినంతగా ప్రేమించాడట. ఒకరోజు ఒక పిచ్చోలో ఒక ప్రశ్న అడిగారండి, ముగించేస్తాను. ఇంకా అంత ప్రేమిస్తే ఆయనే బలవ్వాలి కానీ కొడుకుని బలి ఎందుకు ఇచ్చాడు అని ఆ విషయం చెప్పనా. ఆయనే బలవ్వాలి కానీ కొడుకుని ఎందుకు బలేశాడంటే,
తనకన్నా తన ప్రాణం కన్నా ఎక్కువైన వారు ఎవరో తెలుసా దేవునికి? తన కొడుకు. అందుకు కొడుకుని ఇచ్చేసాడు. నేను అడుగుతానండి, ఒక సీన్లోకి తీసుకొచ్చి మరణం కోరుకుంటుంది, అందులో ఆ మరణానికి ఎవరో ఒకరు బలవ్వాలి. నీ కొడుకు బలవుతారా, నువ్వు బలవుతావని శారీరకమైన తల్లిదండ్రులు నిన్నే అడిగితే నువ్వేం చెప్తావు చెప్పు? నా ప్రాణం కన్నా నా కొడుకు ఎక్కువ, ముందు నన్ను చంపేయండి అంటాం. దేవుడు కూడా అంతేనండి. నువ్వెందుకు బలం లేదు, నీ కొడుకుని ఎందుకు బలి చేసావంటే, నాకన్నా ఎక్కువ, నా ప్రాణం కన్నా ఎక్కువ నా జ్యేష్ఠ కుమారుని మీకు ఇచ్చేస్తున్నాను, అందుకు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఎలా అర్థం అవుద్దంటే, ఆ సువార్త లోతు, బరువు, ఎత్తు, ఆ రుచి మనం చూస్తే తప్ప ఆ ఫీలింగ్ మనకి తెలియదట. అందుకే ప్రేమిద్దాం, నిజమైన ప్రేమలో జీవిద్దాం. ఆ కలగవరగిరిలో ఆయన పిలిచిన పిలుపుని మనం హక్కుదారులుగా మారదాం. ఆయనకి లోబడి ఎల్లకాలం జీవిద్దాం. ఈ లోకంలో ఉన్న పిచ్చి పిచ్చి పదాలు జోలికి పోకండి. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ప్రేమించే వ్యక్తుల విలువ అసలు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకే ఒకటి, అపనమ్మకత్వం. దాని జోలికి పోకండి. దేవుని ప్రేమిద్దాం, దేవుని కౌగిట్లో ఉందాం. మన పిల్లల్ని, మనల్ని దేవుడు ఎల్లకాలం ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు లోబడి మనందరము జీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయి. నిజమే తండ్రి, మాటలకు అందనిది మీ ప్రేమ, వర్ణించలేనిది మీ ప్రేమ, పదాలకు దొరకనిది మీ ప్రేమ, ఏ భాషలో లేనిది తండ్రి మీ ప్రేమ. తండ్రి, మేము కేవలం తండ్రి అది అనుభవించగలం తప్ప, అది కేవలం తండ్రి రుచి చూడగలం తప్ప, దాన్ని ఎప్పటికీ తండ్రి ఈ లోకానికి మేము పదాలలో మాట్లాడలేము. ఆ ప్రేమను మేము కలవరి గిరి మీద నేరుగా మేము చూస్తున్నాం. ఆ కలవరి గిరి మీద మీ ప్రేమను వ్యక్తీకరించడం మేము చూస్తున్నాం తండ్రి. ఆ ప్రేమ మాకు చాలయ్యా. ఆ ప్రేమ ముందు కట్టుకున్న భార్య అయినా, కనిన బిడ్డ అయినా, తల్లిదండ్రులైనా ఎవరు ఎక్కువ కాదు తండ్రి. మీ కొరకు మేము ఏదైనా చేయడానికి రెడీ అన్న విశ్వాసాన్ని మరింతగా తండ్రి మాలో బలపరచండి. అబ్రహాం ఆ విధమైన ప్రేమని చూపించాడు, మోసే ఆ విధమైన ప్రేమని చూపించాడు, దావీదు ఆ విధమైన ప్రేమని చూపించాడు, అపోస్తులు ఆ ప్రేమని చూపించారు, పౌలు ఆ ప్రేమని చూపించాడు. మాకు ఆ ప్రేమను నేర్పించండి. మీ కొరకు వదులుకోవడంలో ఉన్న తండ్రి ఆ జీవితం మాకు నేర్పించండి. ఆ సౌందర్యం మాకు నేర్పించండి. ఐగుప్తి సింహాసనం మీ ప్రేమ కొరకు మోసే వదిలేశాడు తండ్రి. తన తుచ్చమైన ఆశలు తండ్రి మీ కొరకు చంపేశాడు దావీదు తండ్రి. తండ్రి, అబ్రహాము సొంత కొడుకుని ఆత్మీయంగా మీ కొరకు బలిచ్చేశాడు తండ్రి. తండ్రి, ఎవరిని కదిపిన ఒక్కొక్కరు ప్రేమ, ఒక్కొక్క తండ్రి ఎక్స్ప్రెషన్ మీ ముందు మీరు వారు చూపించగలిగారు. మేమే మీ కొరకు ఏమి చూపించలేకపోతున్నాం. మేమే మీ కొరకు తండ్రి ఏది కనుబరచలేకపోతున్నాం. మాకు కూడా నడక నేర్పించండి, వదులుకోవడం నేర్పించండి. మీ కొరకు సమస్త కార్యాలు తండ్రి వదులుకొని ప్రేమను అనుభవించడం మాకు నేర్పించండి. ఏ పిచ్చి ప్రేమైనా, ఈ లౌకికమైన విషయాలైనా తండ్రి మీ కొరకు త్యాగం చేసే గుణాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మాటలు ఎవరు అపార్థం చేసుకోనక తండ్రి, మా తండ్రి ప్రేమ మాకు దొరికిందని మీ కౌగిట్లోకి రావడానికి సిద్ధపడే మనసును దయచేస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.